ఆలగడ్డ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంత సమీపంలో టీడీపీ నేత అక్రమ తవ్వకాలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలేరమ్మ ధరని అక్రమంగా తవ్వేస్తున్న అధికార పార్టీ నాయకులను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ మట్టి తవ్వకాలు అధికార పార్టీ నాయకుల అండదండలతో చేపట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వీటిపై ప్రశ్నిస్తే ఇంటి వద్దకు బౌన్సర్లను పంపి దాడులు చేపిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా మట్టిని తవ్వేస్తున్నారని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే ఒకసారి మట్టి తవ్వకాలను నిలిపివేసి మళ్లీ తవ్వకాలను కొనసాగించడంతో గ్రామస్తులు అడ్డుకున్న పరిస్థితి నెలకొన్నది. స్పందించరు. ఎస్ఐసిఐకి చెప్తే వాళ్ళకు పర్మిషన్ ఉండే ఏ డిపార్ట్మెంట్ చెప్పినా ఇది మా డిపార్ట్మెంట్ కాదు, మాకు ఈ టైంలో లేదు, ఇలా సాకులు చెప్పుకుంటూ పోతా ఉన్నారు. గ్రామంలో మట్టి దావా రస్తానేమో కొలగొట్టుకుంటూ పోతా ఉన్నారు. ఇదిగోండి ఇలా అర్జీలు కూడా పెట్టాము మేము గతంలో. చూడండి, నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి 1 by 1 చూపిద్దాం. ఇంకా ఇక్కడ ఎవరికి గతంలో జరిగినవి ఇవన్నీ ఇదివరకు ఆపాం. ఇక్కడ 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 ఎస్ఐ సార్ గారికి పెట్టి ఎదుగుతుంది, ఇక్కడ నుండి చూపిద్దాం. మాకై మేము వచ్చి పట్టిస్తే అవి పోతూ ఉన్నాయి, కానీ ప్రభుత్వం మాత్రం ఎటువంటి స్పందన లేదు. ప్రభుత్వం దగ్గర నుంచి మాకు న్యాయం జరగట్లేదు. ఇకనైనా మాకు న్యాయం జరపాలని కోరుతున్నాం. కలెక్టర్ గారన్నా మా గోడు పట్టించుకొని మా బృందాన్ని పంపిస్తామన్నారు కానీ ఒక టిప్పర్ 2 టిప్పర్లు పట్టుకుంటారు. తర్వాత వాళ్ళ పని వాళ్ళు మళ్ళీ వరకు చూడండి, దగ్గర దగ్గర 15 టిప్పర్ల మేర ఉన్నాయి. 7 గంటల వరకు తవ్వుతా ఉన్నారు. ఇదంతా అక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక 1/2 కిలోమీటర్ మేరకు లోపలికి ఒక 8 అడుగుల లోతుకు తీసుకుంటూ పోయారు. ఖచ్చితంగా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారని మా అభిప్రాయం. ఈ నియోజకవర్గంలో బౌన్సర్లను పంపించారంటే వాళ్ళ హస్తం లేకుండా ఎట్టుంటదన్న. గ్రామమే కదిలి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామంలోకి వచ్చి ఆడ వాళ్ళను కార్లాపి ఈడ కార్లాపి ఎవరైతే ఎవరైతే మాట్లాడారో వాళ్ళ గురించి ఫోన్లు చేసి మరీ బెదిరియాలని అట్లా ట్రై చేస్తున్నారు. అట్లా వెనకబడిపోతారు. ఇంకా ఊరంతా రావాల్సింది ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ, కానీ వాళ్ళు బెదిరియడాన్ని బట్టి ఎంతో మంది వెనకబడిపోతున్నారు. ఏమంటే మా ఇంటికి తోలకనికి కాదు, మేము అమ్మకనికి కాదు, గ్రామానికి చెందినది గ్రామానికే చెందాలి. ఇది మాకు సర్వకపోయే దావా. కానీ ఇప్పుడు గుంతలు వెనక దోగడం వల్ల ఏమైందంటే మాకు మా గ్రామం తరఫున అందరూ ఆ గ్రూప్ ఈ గ్రూప్ అనకుండా అన్ని గ్రూపులు కలిసి తర్వాత ఇప్పుడు అక్రమంగా ఈ దోగడం జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు ఎందుకంటే గ్రామం తరఫున మొత్తం ప్రజలల్లా వచ్చి దీన్ని అడ్డుకున్నారు. అది మేము చేసే కార్యక్రమం. అందరికి పోలీసులకు ఇచ్చినాము, కలెక్టర్ కూడా అర్జీలు ఇచ్చినాము. అని ఇచ్చినా కానీ మాకు స్పందించలేదు. ఇది 10 రోజుల నుంచి నెల నుంచి దోగుతూనే ఉన్నారు స్వామి. మట్టిలోకి పోతుంది. ఎవరు తోలిస్తున్నారు ఏంటి, రాయల్టీ ఉన్నాయా, మీకు ఎవరు చెప్పారు ఏంటంటే దానికి ఏం సమాధానం లేదు. ఏమన్నా కానీ అన్న చెప్పారు, బొలోరోలో వచ్చిన సారోళ్ళు చెప్పినారు అంటున్నారు. బౌన్సలర్లు వచ్చారు, వాళ్ళు ఎవరైనా చేసినారంటే బౌన్సలర్లను పంపిస్తారు. మేము పోయి కలెక్టర్ మేడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు మొరపెట్టినా, ఆర్టీఓకు ఆఫీస్లో చెప్పినా కానీ మమ్మల్ని 2 days ఆగండి 3 days ఆగండి అనేది ఆపుతారు. ఇడేమో దవ్వుకొని పోతుంటారు. ఇంకా 4 రోజులు గడిచిందంటే ఇది ఉండదు. వచ్చినాము లీవ్ లో మామూలుగా మన మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెంట్ గా ఒక 15 days బ్యాక్ వచ్చి ఒక 2 days ఆగండి ఏమున్నా కానీ డే టైమ్ లో అయితే మేము రాగలుగుతాము, నైట్ టైం లో అయితే ఎప్పుడు వస్తాము. ఒకవేళ నైట్ టైం దొరుకుతున్నప్పుడు కూడా మాకు 7-8 కల ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వచ్చాము. మిడ్-నైట్ కాల్ చేస్తే మేము రామంటారు. ఆగు స్వామి, మీ దగ్గర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మైనింగ్ వాళ్ళది ఉంది కదా, ఇప్పుడు కాల్ చేయండి. ఇప్పుడు చేయండి, ఏమంటారు చూద్దాం. మీడియా ముందే ఒకసారి కాల్ చేయండి, ఇప్పుడు చేయండి, ఏమంటారు వినిద్దాం.